నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. మనం ఈరోజు ఏంటంటే మనం అందరం వింటున్నాం కదా, విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. అందరికీ ల్యాబ్ టెస్టులు చేయించుకుంటున్నాము. ఏదైనా ప్రాబ్లం వస్తే విటమిన్ B12 డెఫిషియన్సీ, ఏదైనా సిమ్టమ్స్ వస్తే విటమిన్ B12 డెఫిషియన్సీ ఏమో అని కరెక్షన్ చేసుకోవడానికి ల్యాబ్ టెస్ట్ చేసుకుంటున్నాం. విటమిన్ B12 తక్కువగా ఉందని చెప్తున్నారు కదా. సరే, ఇప్పుడు మన విటమిన్ B12 తక్కువగా ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఏమేం చేయాలో అదంతా మాట్లాడుకుందాం. బట్ ఆ విటమిన్ B12 తక్కువ అవ్వడానికి మనం చేస్తున్న తప్పులు ఏంటి అనే దాని గురించి ఫస్ట్ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇదివరకు లేదే విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ప్రాబ్లం అనేది. దగ్గరగా ఈ 3-4 ఇయర్స్లో విటమిన్ B12 డెఫిషియన్సీ అనే ప్రాబ్లం చాలా రైజ్ అయింది. సో ఏంటి మనం చేస్తున్న తప్పులు, ఎందుకు మనకి ఇప్పుడే ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది అనే దాని గురించి మాట్లాడితే కనుక, ఎక్కువగా మనం RO ప్రాసెస్డ్ వాటర్ తాగడం అంటే ఏంటి? ఇప్పుడు మన RO ప్రాసెస్ వాటర్లో ఏమవుతుందంటే మనకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ వాష్అవుట్ అయిపోతున్నాయి. సో దానిలో ఉండే మినరల్ అయిన కోబాల్ట్ కూడా విటమిన్ B12 ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి RO ప్రాసెస్డ్ వాటర్ తాగడం వల్ల మనకి విటమిన్స్ మినరల్స్ నేచురల్గా అందే విటమిన్స్ మినరల్స్ అన్నీ వాష్అవుట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే కనుక మనం ఎక్కువగా కెఫెయిన్ అంటే మన కాఫీ, టీ అలాంటివి ఏంటంటే ఎక్కువ కన్జంప్షన్ వల్ల మన బాడీలో విటమిన్ B12 ఉన్నా సరే అది అబ్జార్ప్షన్ అవ్వట్లేదు. సో ఇంటర్ఫియర్ అవుతుంది మన బాడీ. మనం మంచిగా విటమిన్ B12 తీసుకున్న రిచ్ ఫుడ్స్ తీసుకున్నా సరే దానివల్ల ఈ కెఫెయిన్ ఇవన్నీ అంటే కాఫీ, ఇట్లాంటి కూల్ డ్రింక్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట. అంటే ఏంటి, ఆల్రెడీ ప్యాకెట్ ఫుడ్స్ కానీ ఆల్రెడీ చేసిన కప్ నూడిల్స్ అని ఇట్లా చేసేసినవి అమ్మినవి మనం తీసుకోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా, ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా మన బాడీలో విటమిన్ B12 ఉన్నా అది సరిగ్గా మన బాడీ తీసుకోలేకపోతుంది. సో దానివల్ల డెఫిషియన్సీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే కనుక మనం రోజు ప్రతి ఒక్క ఇంట్లో చూస్తే కనుక చాలామంది పొద్దున్నే లెగ్గానే గ్యాస్ ట్యాబ్లెట్ అని ఖచ్చితంగా వేసుకుంటున్నారు. సో ఆ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాము, వాటి వల్ల కూడా మన విటమిన్ B12 రావడం చాలా వరకు జరుగుతుంది. రెగ్యులర్గా ఏదన్నా అనిపించగానే అది ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, దానివల్ల విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. అండ్ మెట్ఫార్మిన్ కొన్ని షుగర్ ట్యాబ్లెట్స్ వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మనము యాక్చువల్లీ ఇదివరకు చక్కగా ఇడ్లీ, దోశ ఇట్లాగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసాం మనం దేంతో అంటే ఓట్స్ అని, సిరల్స్ అని, వీటన్నిటిని రీప్లేస్ చేయడం వల్ల యాక్చువల్లీ మనకి ఫర్మెంటెడ్ ఫుడ్స్ మంచి బ్యాక్టీరియా గ్రోత్ వల్ల విటమిన్ B12 బాగా అందుతుంది. బట్ మనం అవన్నీ రీప్లేస్ చేయడం వల్ల ఈ ఓట్స్ అని, ఈ సిరల్స్ అని వీటిని మిక్స్ చేసుకుని పాలల్లో తాగడం ఇట్లా చేయడం వల్ల మనకి ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువైంది. సో కాబట్టి మనం ఈ కరెక్షన్స్ చేసుకుంటే మనం తీసుకున్న విటమిన్ B12 మనకు సరిపోతుంది. సో మనకి యాక్చువల్లీ రోజు కావాల్సింది 2.4 mcg మైక్రోగ్రామ్స్ విటమిన్ B12. సో ఇవి కరెక్ట్ చేసుకుంటే నార్మల్ ఇండివిజువల్స్లో విటమిన్ B12 అనేది సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన అబ్జార్ప్షన్, ఏదన్నా గ్యాస్ట్రైటిస్ ఇట్లా ఉన్న వాళ్ళల్లో, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఎక్కువ చూస్తాము. సో ఆ ఎసిడిటీ ప్రాబ్లము, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కరెక్ట్ చేస్తే విటమిన్ B12 అనేది మన బాడీకి సరిపోతుంది. సో ఇది తెలుసుకోండి. దీనిలో చేంజెస్ ఏమైనా ఉంటే మీ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకుంటే హ్యాపీగా విటమిన్ B12 డెఫిషియన్సీ లేకుండా ఉండొచ్చు. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.